హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలో చౌకైన ఎలక్ట్రిక్ కార్ల ఎంపిక ప్రజలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుకే ఇంధనంతో నడిచే హ్యాచ్బ్యాక్ కార్లు బాగా అమ్ముడవుతున్నాయి. రాబోయే కాలంలో భారత మార్కెట్లో చౌక ఎలక్ట్రిక్ కార్లు కూడా రావచ్చు మరియు టాటా నానో యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా కావచ్చు. ప్రస్తుతం రతన్ టాటా వద్ద నానో ఎలక్ట్రిక్ ఉంది. దీనిని ఎలక్ట్రా ఈవీ ప్రత్యేకంగా తయారు చేసింది. మీడియా నివేదికల ప్రకారం టాటా నానో జామ్ నియో పేరుతో రాబోయే కాలంలో రోడ్లపై చూడవచ్చు మరియు దాని ధర సరసమైనది శ్రేణిలో ఉంటుంది. 2018లో కోయంబత్తూర్ ఆధారిత కంపెనీ జామ్ తన బ్రాండ్ జామ్ నియోతో నానో యొక్క ఎలక్ట్రిక్ వేరియంట్ను పరిచయం చేసింది మరియు దానిలో 400 యూనిట్లను క్యాబ్ అగ్రిగేటర్ ఓలాకు ఇవ్వాలని నిర్ణయించింది. రాబోయే కాలంలో సామాన్యులు జామ్ నియోను కొనుగోలు చేయొచ్చని సూచన. మరి దాని గురించి త్వరలో అధికారిక ప్రకటన చేయొచ్చు. మనం దాని ధర గురించి మాట్లాడినట్లయితే మీడియా నివేదికల ప్రకారం నానో ఈవీని రాబోయే కాలంలో జామ్ నియోగా 1,00,000 వరకు ధరతో ప్రారంభించవచ్చు. మరియు దాని గురించి మాట్లాడినట్లయితే బ్యాటరీ పరిధి, ఈ కారు 72V బ్యాటరీ ప్యాక్ను కలిగి ఉంటుంది. దీని డ్రైవింగ్ పరిధి ఫుల్ ఛార్జ్పై 200 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మీడియా నివేదికల ప్రకారం నానో ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, ఏసీ ఫ్రంట్ పవర్ విండో, బ్లూ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, రిమోట్ లాకింగ్ సిస్టమ్ మరియు అనేక లక్షణాలను కలిగి ఉండొచ్చు. టాటా మోటార్స్ ప్రకారం రతన్ టాటా జామ్ను కొనుగోలు చేస్తున్నారు మరియు నానో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు బాధ్యతను అతనికి అప్పగించారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.